నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే భక్తి. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు, అదేవిధంగా ఆధ్యాత్మికవేత్త అయినటువంటి జీవీఎల్ చారీల వారు. వారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళే. చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వ్యక్తే. సో ఈరోజు కొత్త అంశంతో మీ ముందుకి వచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, ఎలా ఉన్నారు? దాని అర్థం గురువుగారు బాగున్నట్టే. ఓకే గురుగారు, ఇది కార్తీక మాసం నడుస్తుంది, స్టార్ట్ అయింది మనకి. ప్రత్యేకించి రేపు చూసుకున్నట్లయితే కనుక నాగుల చవితి. ఈ నాగుల చవితికి సంబంధించి ఏమైనా నాగదోషం ఉన్న వాళ్ళు చేయాల్సిన నియమనిష్టలు ఏమైనా ఉన్నాయా అంటారు? చైత్రమాసాది పర్యంతం పాల్గొన మాసంతో మనకు సంవత్సరం పూర్తయి మళ్ళీ ఉగాది ఆరంభమవుతుంది. ప్రపితామహ సిద్ధాంతం ప్రకారం అంటే జ్యోతిష శాస్త్రంలో 18 సిద్ధాంతాలు ఉన్నాయి. ఓకే. ఈ 18 సిద్ధాంతాల్లో అత్యున్నతమైనటువంటి కీర్తి పొందినటువంటిది, అనేక దేశాల్లో వాడేటువంటి విధానం ఏదంటే అది ప్రపితామహ సిద్ధాంతం. ప్రపితామహ సిద్ధాంతం ప్రకారం కృత్తికా నక్షత్రంతో ఆరంభమయ్యేటువంటి కార్తీక మాసమే ఉగాదికి నాంది. అంటే ఇక్కడ మనం ఉగాది రోజున రాశి ఫలాలు చూసినట్లయితే ప్రతి 3 మాసాలని ఒక విధానంగా చూస్తాం. అంటే 12 మాసాలు 3 విభజనలు. సో ఇప్పుడు మరి దాని ప్రకారం ఉగాది రాశి ఫలాల్లో చివరి స్పెల్కి వచ్చాం మనం. కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం వస్తాయి. కానీ యాజ్ ఆస్ట్రాలజీ ప్రకారం కార్తీక మాసమే ఉగాదికి ఆరంభమైనటువంటి అంకురం. సో ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఒక అద్భుతమైన మాసం. శివకేశవులకు భేదం లేదు అని అంటారు, దాన్ని నేను అంగీకరించను. ఎందువల్ల అంటారు? శివుడు శివుడే, కేశవుడు కేశవుడే, అది తప్ప ఇదేమీ రూపకాలంకారం కాదు, అది ఉత్ప్రేక్షాలంగా ఉపమాలంకారం కాదు. ఎప్పుడో చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఆ ముఖము చంద్రబింబం వలే ఉన్నది అని. ఇప్పటికి అదే 52 ఏళ్ళకి అదే సూత్రం చెబుతున్నారు. అంటే వేరే పోలికలు లేవా? కాబట్టి ఇక్కడ బంగారపు వస్తువులు వేరై ఉండొచ్చు, కానీ బంగారం ఒకటే. మట్టి పాత్రలు వేరై ఉండొచ్చు, మట్టి ఒకటే. కాబట్టి ఇక్కడ దానికి మనం మనుషులతో పోల్చలేం. కంచు మోగినట్లు కనకంబు మోగున అంటాం. కాబట్టి ఇక్కడ శివకేశవులు ఇద్దరు కూడాను విభిన్నమైనటువంటి భేద స్వరూపాలు. ఒకటి మనస్తత్వం సంబంధం ఉండదు. బ్రహ్మ సృజిస్తాడు, విష్ణువు కీర్తిస్తాడు, ఈశ్వరుడు పాలిస్తాడు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మనం కొట్టుకు చదవడం. కాబట్టి ఇక్కడ కార్తీక మాసం అనేసరికి కార్తీక మాస శోభ కేవలం శివాలయాల్లో మాత్రమే అధికంగా ఉంటుంది. నాకు తెలిసి ఒక 90% గ్రామాల్లో శివుడి దేవాలయంతో పాటు విష్ణు దేవాలయం కూడా ఉంటుంది. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరి నుంచి ఈ ఊరం దూరం. సో వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉండవు. వీరింటికి వారు వెళ్తారు, వారింటికి వీరు వస్తారు. ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందనుకోండి, కార్తీక మాసంలో ఒక శివుడి కళ్యాణానికి విష్ణుమూర్తి వస్తాడు. అట్లాగే మరో సంక్రాంతి నెల వచ్చే పండుగకి విష్ణుమూర్తికి శివుడు వస్తారు. సో దోస్ ఆర్ బ్రదర్స్ అండ్ బ్రదర్ ఇల్లాస్. పార్వతీదేవి విష్ణుమూర్తిని అన్నయ్య అంటుంది. అప్పుడు శివుడికి విష్ణుమూర్తి ఏమవుతాడు? బావమరుదులు వరుస. సో వాళ్ళు బావమరుదులు వరుస. కాబట్టి కార్తీక మాసంలో శివకేశవులకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉంది. సో కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో శివుడి కోసం వెళ్ళిన వాళ్ళు విష్ణు దగ్గరికి వెళ్తారు, విష్ణు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు శివుడి దగ్గరికి వస్తారు. ఇదే కార్తీక మాసంలో మనకు చిలుక ఏకాదశి అని కూడా వస్తుంది. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నిద్రావస్థలోకి వెళితే కార్తీక మాసంలో జాగ్రత్త అవస్థకు వస్తాడు, అది లేస్తాడు. దాని చిలుక ఏకాదశి, రకరకాల క్షీరాబ్ది ఏకాదశి, రకరకాలు ఉన్నాయి. అయితే ఈ కార్తీక మాసంలో పర్యావరణానికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి మాసం. ఒకప్పుడు
కార్తీక మాసం వచ్చింది అంటే సంఘటితంగా సమాజంలో అన్ని వర్గాల వారు ఒక చోట చేరి సమారాధన చేసుకునేవాడు. ఈ సమారాధన చివరికి ఏమైందంటే కుల సమారాధన, వర్గ సమారాధన, పార్టీల సమారాధన, రాజకీయ సమారాధనగా మారిపోయింది. మనం చూస్తూనే కార్తీక మాసం వచ్చింది అంటే ఎక్కడెక్కడ తోటలు మొత్తము ఆక్యుపై చేసుకొని బ్యానర్లు పెట్టుకొని ఇక రేవు పాటలు రేవుడికి పార్టీలోని జరుగుతాయి. కానీ ఈ వన సమారాధనలకు ఉన్న నేపథ్యాన్ని ఎందుకు పెట్టారనే దానికి లేదు, తెలియదు, దాన్ని పాటించరు. ఫస్ట్ వన్, ఆయుర్వేద శాస్త్రంలో 3 రకాలైనటువంటి వస్తువులు మన శరీరం పైన ప్రభావం చూపుతుంది. పూర్వంలో ఈ ఇడ్లీ, దోశ, పూరీలు రాకముందు పిల్లలకి చద్దన్నం పెట్టేవాడు. ఆ చద్దన్నంలో చింతకాయ పచ్చడి, నూనె కలిపినటువంటి ముద్దలు పిల్లలకు పెట్టేవాడు. చింతకాయ పులుపు అంటే శరీరంలో అరుగుదలకు కావలసినటువంటి ఆ యాసిడ్స్ని తయారు చేస్తుంది. దానివల్ల తిన్న ఆహారం జీర్ణమవుతుంది. మధ్యాహ్నకాల భోజనంలో విసిరికాయ పచ్చడి పెట్టేవాడు. దాన్ని అమృత సంజీవని అంటారు. విసిరికాయ పచ్చడి అది ఈ కార్తీక మాసంలోనే కాయ తయారవుతుంది. దాని కూడా విశిష్టత ఆమలక ఏకాదశి అని కూడా ఉంది, ఏకాదశి అని ఉంది. సో ఆ విసిరికాయ వల్ల అవుతుందంటే శరీరంలో మరికొన్ని యాసిడ్స్ని చేస్తుంది. సాయంత్రం అన్నంలో కంపల్సరీ గోంగూర పచ్చడి పెట్టేవాళ్ళు. గోంగూర, విసిరికాయ, చింతకాయ. ఈ గోంగూర పచ్చడి బాడీకి ఐరన్ కంటెంట్స్. ఈ 3 పచ్చళ్ళు 3 పూట్ల పెట్టిన తర్వాతే ఆ తర్వాత పప్పు అయినా వేసుకో, కూర అయినా ఏమైనా వేసుకో. శరీరంలో ఒక ఘాటైన పదార్థం ఇప్పుడు మోడర్న్గా మన వాళ్ళు హోటల్స్కి వెళ్ళి సూప్ తాగుతారు. ఫస్ట్ ఆర్డర్ సూప్తో స్టార్టర్ ఇస్తారు కదా. అప్పట్లో ఈ సూపు లేవు కాబట్టి ఈ ఘాటైనటువంటి ఈ చింతకాయ పచ్చడి కానీ, విసిరికాయ పచ్చడి కానీ, గోంగూర పచ్చడి, ఈ 3 తిన్నప్పుడు శరీరంలో ఉండేటువంటి జఠరాగ్నిలో కొంత కదలిక వచ్చి ఆహారాన్ని సేవించడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్తీక మాసంలో తయారయ్యేటువంటి ఈ వన మహోత్సవాల్లో చింతకాయలు వస్తాయి, విసిరికాయలు వస్తాయి. అంటే ఈ మాసంలో వచ్చేటువంటి గోంగూరలో అత్యధికమైనటువంటి వాల్యుబుల్ ప్రోటీన్స్ ఉంటాయి, కంటెంట్స్ ఉంటాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో వన సమారాధనలో అన్ని వర్గాల వారు కలిసి విసిరి చెట్టు కింద ఆ విసిరి చెట్టుకు పూజలు చేసి ఆ చెట్టు కింద భోజనం చేయమని సాంప్రదాయం. ఎందుకు చెట్లకు పూజ చేయాలి అంటే ప్రకృతి మనకిచ్చినటువంటి ఒక పెద్ద వరం ఏంటంటే వృక్ష సంపద. వృక్షో రక్షితి రక్షిత. నీ వృక్షాన్ని రక్షించినట్లయితే రక్షిస్తుంది. మరి ఈనాటి కాలంలో రోడ్డు పైన అశోకుడు చెట్టు నాటను, పని పాటలేదేమో చెట్లకు అడ్డంగా నాటు, రోడ్డుకి అడ్డంగా నాటంట. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ముందు చెట్లు నరికేస్తున్నారు, పరదాలు కట్టుకుపోతున్నారు. అంటే వృక్షం యొక్క విలువ రైతాంగంలో ఉండే వాళ్ళకి ఒక ప్రాణంగా చూసుకుంటారు. ఏ జీవి కూడా హాని చేయనటువంటి వస్తువు ఏదైనా ఉంది అంటే ప్రకృతి సిద్ధంగా మొలచినటువంటి వృక్ష సంపదే. కాబట్టి ఈ వృక్ష సంపదలో ఈ విసిరికాయ చెట్టు కింద కూర్చొని, ఇంకా శాస్త్రోక్తం కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతాలని ఎక్కువగా చేసుకుంటుంటారు. చేసుకొని అందరితో కలిసి ఆ ప్రసాదాన్ని తీసుకొని ఆ చేసుకున్నటువంటి వంటకాలని భక్ష్య, కార్తీక మాసంలో వన సమారాధనలో చేసే వస్తువులు భక్ష్య, భోక్ష్య, సోక్ష్య, లేహ్య పదార్థాలు. భక్ష్యములు అంటే కొరికి తినేవి, భోక్ష్యాలు అంటే జుర్రుకొని తాగేవి, సోష్యములు అంటే నాలుకతో చప్పరిచ్చేవి, లేఖ్యములు అంటే బొటనలు తీసుకుని అట్లా రాసుకుంటారు. ఇవి తీసుకుని ఎంతో భక్తి ప్రపత్తులతో ముత్తైదువులకి శక్తి అనుసార తాంబూలాలు చేసుకొని
ఇలా వన మహోత్సవాలను చేసుకుంటూ వన దేవతలని, వృక్షాలు కాదు అవి, వృక్ష దేవతలు, ఆ దేవతల యొక్క అనుగ్రహాలని పొంది సౌభాగ్యవంతులు అవ్వడం కోసం ఈ కార్తీక మాసంలో వన సమారాధన చేసుకుంటారు. ఇక మీరు అడిగినటువంటి అంశానికి వస్తే ఈ కార్తీక మాసంలో మనకు నాగుల చవితి అని వస్తుంది. ఈ నాగుల చవితి అనేటువంటిది ఇక్కడ చాలామంది తెలియని అంశం ఏంటంటే, పాములకి సర్పాలకి తేడా తెలియకపోవచ్చు అనుకుంటున్నాను. పాములు వేరు, సర్పాలు వేరు. ఓకే, ఎలా అంటారు? వేరు. సర్పజాతి అంటే పూర్వంలో సర్పాలకు కూడా రెక్కలు ఉండేవి, అవి ఎక్కడికన్నా అక్కడ ఎగిరిపోతుండేవి. కొన్ని పాముల యొక్క కాటుకి తీవ్రమైన ప్రమాదం ఉంటుంది, కొన్ని పాముల యొక్క కాటుకి ప్రమాదం ఉండదు, అందరూ తెలుసు మనకు. కానీ తెలియనటువంటి మూర్ఖులు ఎవరంటే మన పుట్టలకు పూజ చేసేవాళ్ళు. నాగుల చవితి వచ్చింది సహజంగా అనుకుంటారు, పుట్ట పాములో పడుకుంటుంది, ఆ సినిమాలో కనుక అది పైకి లేచి బాగా ఊగుతుంటే పాలు తాగుతుంది, గుడ్లు తింటుంది అనుకుంటారు. అసలు పుట్టలో పాము అనేది ఉండదు, అది ఒక స్థాయి వరకు మాత్రమే నివసిస్తుంది. అక్కడి నుంచి అరణ్యాల్లో తిరుగుతుంటాయి, పొదల్లో తిరుగుతుంటాయి. కానీ ఈ నాగుల చవితి రోజు సూర్యాస్తమానం కాకముందు, సూర్యోదయం కాకముందే ప్రపంచంలో మనకు తెల్లవారుతోంది అని చెప్పడానికి మనకు ఒక ఇండికేషన్ ఉంటుంది. సపోజ్ ఒక మినిస్టర్ వెళుతున్నాడు అనుకుందాం, ఒక సీఎం వెళుతున్నాడు. ఆ సీఎం వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అట్లాగే జామర్స్, ఎక్కడ మొబైల్ నెట్వర్క్ లేకుండా ఫుల్ ట్రాఫిక్ క్లియరెన్స్ వస్తుంది. ఇక్కడ ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయించడానికి పూర్వం మొట్టమొదటగా గరుడ పక్షి ఆకాశంలో సంచరించిన తరువాతే సూర్యోదయం అవుతుంది అంటానికి మన ఆధారాలు ఉన్నాయి, శాస్త్ర ఆధారం ఉంది. కానీ ఈ గరుడ పక్షి రాకముందే ఈ సర్పాలు, మీ పాములు మోర పైకెత్తి ఈ రోజున ఏ గద్ద కంట పడకుండా, ఏ మానవుని కంట పడకుండా ఉండేలా నన్ను రక్షించు స్వామి అని ముందు ఆదిత్యుణ్ణి మొట్టమొదటిగా ప్రార్థించేది నాగజాతి, సర్పజాతి. వీడి ప్రార్థన అయిపోయిన తర్వాత గరుడ పక్షి తిరిగి వెళ్ళిన తర్వాత సూర్యోదయం అవుతుంది, బాగా అబ్జర్వ్ చేసుకోండి. కానీ ఇక్కడ ఈ నాగజాతి అంటే సర్పానికి ప్రతిరూపం రాహుకేతువుల్ని సర్ప స్వరూపాలు అవి. ఒకటి సగం మొండెము, తల వచ్చేసరికి మానవాకారం. సర్పం కొన్ని గ్రహాలకి సర్పరూపం, మానవ స్వరూపం, ఏదైనా ఒకటి రాహుకేతువులు. సో కాబట్టి ఇక్కడ ఈ నాగుల చవితి రోజున కుజదోషం ఉన్నటువంటి వారు, సర్పదోషం ఉంది అని నిర్ధారణ చేసినటువంటి జాతకాలు వారు ఆ సర్పాలకి నైవేద్యం సమర్పించమంటారు. కానీ ఇక్కడ చేయాల్సింది ఒకటే, కేవలం నాగుల చవితి రోజు మాత్రమే ఇలా చేయాలా అంటే మరి ఆ రోజు నిజంగా కనుక, నేనైతే పాములు ఉంటాయని నేను నమ్మను. వాళ్ళు ఉంటే వీళ్ళు పోసేటువంటి పాలకు కానీ, గుడ్లకు కానీ, చలివిడి పిండికి కానీ, నువ్వుల పిండికి కానీ, ఇంకొక మహాతలు ఇంకా విపరీత భక్తి చూపిస్తారు, కుంకాలు కానీ, ఈ కుంకలు ఆడమే కుంకాలు చల్లుతారు, వీళ్ళ మొహం చల్లుకుంటే సరిపోతుందిగా. కాబట్టి ఇక్కడ సర్పజాతి నాశనమైపోవడానికి ఆ రోజు అసురులు కారణమైతే, ఈ రోజున సర్పజాతి అంతరించిపోవడానికి కారణం మన మహాపతివతల యొక్క పూజా ఫలితాలు మాత్రమే అని చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ శాస్త్ర ప్రకారం చూసినట్లయితే, జ్యోతిషశాస్త్ర ప్రకారం
సర్పదోషం ఉన్నవాళ్ళు, అపసవ్యకాల సర్పదోషం ఉన్నవాళ్ళు, సవ్యం అక్కర్లేదు, అపసవ్యకాల సర్పదోషం ఉన్నవాళ్ళు, వాళ్ళ సర్పబంధంలో గ్రహాలు ఉన్నవాళ్ళు విశేషమైనటువంటి పూజలు చేసుకోవడం అనేటువంటిది విశేషం. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయాలని నిబంధన ఎక్కడే లేదు. కానీ ఇక్కడ సందర్భం వచ్చింది చెబుతున్నానండి. ఆ సర్పాలు నివాసం ఉండేటువంటి ఏవైతే వాటిని పుట్టలు గృహాలు ఉన్నాయో దాన్ని మృత్తిక అంటారు. మృత్తిక అంటే మట్టి సంస్కృతంలో. సౌభాగ్యవతులు ఆ పుట్టకు ప్రదర్శనం చేసుకొని, అయ్యా ప్రతిరోజు మేము ఇంట్లో అంటే ఇప్పుడు చిమ్మేవాళ్ళు లేరు, కడిగేవాళ్ళు లేరు అనుకోండి. సపోజ్ ఎవరన్నా మహాప్రతిభలు కడుతుంటారు కొంతమంది. మేము కడిగేటప్పుడు కానీ, తుడిచేటప్పుడు కానీ, పనిచేసినప్పుడు కానీ మా కాళ్ళ కింద అనేక రకాల జీవులు మా వల్ల తెలియకో తెలుసో ఏదో పొరపాట్లు జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి శాపాలు మాకు కలగకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నేను నీ మృత్తికను గ్రహిస్తున్నాను అని పెట్టుకొని ఆ పుట్ట దగ్గర మట్టి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా నూరి మీరు స్నానం చేసేటువంటి బాత్రూంలో ఒక కవర్లో పెట్టుకొని నీవు స్నానం చేసేటప్పుడు ఒక చిటికడు ఆ నీళ్ళలో వేసుకొని కానీ లేదా మొహానికి రాసుకొని స్నానం చేస్తే గృహిణికి తన కాళ్ళ కింద పడి నశించినటువంటి జీవుల యొక్క మరణ అవస్థ శాపం స్త్రీ తొలగించుకోబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా అట్టగా మా పుట్టలు తోవేస్తారు వీళ్ళు. చెప్పారు కదా ఇప్పుడు అదే డ్యూటీ. సో కాబట్టి ఇంత కొద్దిగా తెచ్చుకొని దాన్ని శుభ్రంగా నూరుకొని మెత్తగా మీరు స్నానం చేసేటప్పుడు నీళ్ళలో వేసుకుని స్నానం చేస్తే మనం బొద్దంకులు చంపుతాం, దోమలను చంపుతాం, చీమలను చంపుతాం, మనకు ఏవైతే ప్రమాదకరం అన్ని చంపేస్తాం. మరి వాడి దోషం ఎవరు తీసుకోవాలి? అవి మనం శపిస్తేగా ఆ శాప నివృత్తి కోసం ఈ పరిహారం చేసుకున్నట్లయితే అద్భుత ఫలితాలు పొందారు. కాబట్టి నాగుల చవితి రోజున అపసవ్యకాల సర్పదోషం ఉన్నవాళ్ళు, సర్పదోషం మధ్య గ్రహాలు ఉన్నవాళ్ళు చేసుకోవటం మంచిది. సాధారణమైన వాళ్ళు దండం పెట్టుకోవడం మంచిది. దయచేసి ఆ పుట్టల మీద పసుపు, కుంకాలు, అగరబత్తులు, గుడ్లు, చపాతీలు, పాలు, చలివిడి పిండులు, నువ్వుల ముద్దలు వేసి ఆ సర్పజాతిని సర్వనాశనం చేయకుండా ఉండడమే నాగుల చవితి యొక్క మహాఫలితం. ఈరోజు అల్లాడతాయి అవి. అబ్బా మాకు మా కర్మగాని మా బర్త్డే వచ్చింది, ఇది మాకు డెత్ డే అవుతుందేమో అని ఫీల్ అవుతుంటాయి. మరి పుట్టలో పాములు ఉండమంటారు కదా, ఉన్నాకాడికి అంటే నాకున్నటువంటి పరిజ్ఞానం ఉన్నాయేమో తెలియదు. చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్లు అవి కూడా బాల్యావస్థలోనే ఉంటాయి. రెక్కలు వచ్చిన తర్వాత ఆగుతాయి. అవి షికార్లు వాటికి అవి పార్కులు పోవాలి, వాళ్ళు డిస్కషన్ చేసుకోవాలి కదా. ఎంతసేపు ఇక్కడేనా? కాకపోతే ఇక్కడ చిన్న అంశం చెబుతానండి. ఈ నాగుల చవితి రోజున కనుక మనకు పూర్వంలో గొల్లభామ సినిమా ఒకటి ఉంది. అంజలి నటించినటువంటి గొల్లభామ సినిమా కనుక చూస్తే నాగుల చవితికి సంబంధించిన అద్భుతమైనటువంటి సారాంశం ఆ సినిమాలో ఉంది. ప్రస్తుతం అది మరి ఎక్కడ యూట్యూబ్లో ఉందో లేదో తెలియదు. సో గొల్లభామ సినిమా నాగుల యొక్క విశిష్టతను పూర్తిగా వివరించబడింది. అద్భుతంగా తెలియజేస్తారు గురుగారు, ధన్యవాదాలు.